ఎటకారం అంటేనే గోదావరి జిల్లా పేరు గుర్తొస్తుంది, కానీ అంతకు మించిన ఎటకారం చేస్తున్నారు విశాఖవాసులు. విశాఖ అనకాపల్లి ఎమ్మెల్యే ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ నారా లోకేష్కి ఒక పెద్ద ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. దీనికి కారణం ఏంటి అంటే నారా లోకేష్ విశాఖలో, అది కూడా శంఖారావంలో గుడివాడ అమర్నాథ్కి ఒక షాక్ ఇచ్చారు, ఒక కౌంటర్ ఇచ్చారు. దానికి ధీటుగా ఈయన ఒక కొండను పట్టుకొని అందులో పప్పు వేసి, ఆ పప్పులో ఉప్పు కారం వేసి, ఆ పప్పు కొండను లోకేష్కి ఇస్తాను అని చెప్పడం. ఇది ఎంత ఎటకారం అంటే, ఎందుకంటే ఒక కోడిగుడ్డును బాక్స్లో పెట్టి తెచ్చి ఇది లోకేష్ చూపించింది, కోడిగుడ్డును ఒక బహుమతిగా ఇస్తున్నాను ఇక్కడ మంత్రికి, ఎందుకంటే ఆయన ఎక్కువ కోడిగుడ్డు కథలు చెప్తూ ఉంటాడు అని చెప్పి ఎప్పుడైతే లోకేష్ గారు మాట్లాడారో దానికి, ఎందుకంటే ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి అని చెప్పి, ఒక కోడిగుడ్డు కథలైతే చెప్తాడు ఏదైనా అడిగితే, అందుకని ఈ కోడిగుడ్డు ఇస్తున్నాను అనేది. ఇదే సమయంలో అమర్నాథ్ భూ సమీకరణ పేరుతో 600 ఎకరాలు కబ్జా చేశారంటూ కూడా లోకేష్ ఆరోపణలు చేశారు. దీని మీద ఇమీడియట్గా స్పందించారు గుడివాడ అమర్నాథ్. అందుకే ఆ కోడిగుడ్డు బహుమతి ఏదైతే ఉందో దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఆయన తాజాగా లోకేష్ గారికి పప్పు అంటే ఎంతో ఇష్టం అని చెప్పి ఒక కుండ తీసుకొచ్చి అందులో పప్పు, ఆ పప్పుతో పాటు ఉప్పు కారం కూడా కలిపి ఆయన ఎవరినైనా దీన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వండి, లేదంటే ఆయనకి పప్పు అంటే ఇష్టం కాబట్టి లోకేష్ స్వయంగా వచ్చి తీసుకెళ్ళినా పర్లేదు, ఇందులో ముద్దపప్పు మాత్రమే కాదు ఉప్పు కారం ఇవన్నీ కూడా కలిపాము, ఎందుకంటే ఇవి తినడం వల్ల కాస్తంతైనా సిగ్గు ఇవన్నీ వస్తాయి, విశ్వాసం కూడా పెరుగుద్దనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాను, 100 కోట్ల ఎకరాలు తినేశాను, అవినీతికి పాల్పడ్డాను అని లోకేష్ చేసిన విమర్శల మీద ఈ తరహాగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు గుడివాడ అమర్నాథ్. దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే చూపించండి అన్నారు. నీకులాగా బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదు, తన తండ్రి మరణానంతరం 18 ఏళ్ళు పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొంది నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఎమ్మెల్యే అయ్యాను, మంత్రిని అయ్యాను అంటూ ఆయన ఒక సవాల్ అయితే వేశారు. ఇప్పుడు ఈ పప్పు కొండ లేదంటే ముద్దపప్పు, ఆ గిఫ్ట్లు, ఆయన కోడిగుడ్లు తేవడాలు, నిజంగా ఈ రాజకీయాలు, ఈ విమర్శలు, ఈ వెటకారాలు ఇవన్నీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, పీక్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. రేపొద్దున్న వీటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? కనీసం ప్రజలు ఓట్లేస్తారా? చూడాలి.